పునరుద్ధానము పునరుద్ధానమును గురించి చాలామంది చాలా రకాలుగా బోధిస్తూ ఉన్నారు. అయితే పునరుద్ధానము అనగానేమి? పునరుద్ధానము అంటే మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేవడము. బైబిల్ గ్రంథంలో కొంతమంది లాజరు, అలాగనే యాయిరు కుమార్తె, అలాగనే కొంతమంది చనిపోయి లేచినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. కానీ వారిది పునరుద్ధానం కాదు. ఎందుకు అనగా వారు చనిపోయారు, లేచారు, అంటే దేవుడు లేపాడు, మరలా వారు చనిపోయారు, కానీ ఇక వారు తిరిగి లేవలేదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణాన్ని పొంది, అలాగనే ఆయన సమాధిలో నుండి ఆయన లేచి పునరుద్ధానుడై ఆయన బయటికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. అయితే లేఖనాల్లో మనం చూసినప్పుడు లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైనటువంటి వల్లరా, నీవు నమ్మిన యేసు ఏ యేసు? నువ్వు ఏ యేసును నమ్ముతా ఉన్నావు? ఏ యేసును నువ్వు విశ్వసిస్తా ఉన్నావు? బైబిల్ గ్రంథంలో వేరే వేరే యేసు ఇక్కడ ఉన్నట్టు మనకు కనబడతా ఉన్నారు. ఈస్తు అను యేసు, బరి యేసు అనేటువంటి వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. అలాగనే నజరేడైనటువంటి యేసు అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనబడతా ఉన్నాడు. నీవు ఏ యేసును విశ్వసిస్తా ఉన్నావు? ఏ యేసు మీద నీ విశ్వాసం ఉన్నది? నీవు విశ్వాసం ఉంచే యేసు నిజంగా లేచాడా నీ జీవితంలో? నీ జీవితం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి ఉన్నట్లయితే ఆయన నిన్ను కూడా లేపడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు, సమర్థుడు. అయితే నీ దేవుడు సజీవుడైతే, నీ దేవుడు సజీవుడైనటువంటి యేసును నీవెందుకు మృతుల్లో వెతుకుతా ఉన్నావు? నువ్వు మృతుల్లో వెతకవలసినటువంటి అవసరం లేదు. ఆయన మరణాన్ని ఓడించి మృతిని గెలిచి ఆయన మృత్యుంజయుడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఆయనను మృతుల్లో వెతకవలసినటువంటి అవసరత ఎంత మాత్రము కూడా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వల్లరా, ఆ పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన బలము నీకు కావాలా? అయితే నీవు నజరేడైనటువంటి యేసు నామములో నీవు విశ్వాసం ఉంచినట్లయితే ఆ పునరుద్ధాన శక్తితో ఆయన నిన్ను కూడా లేపడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ప్రభు కృప నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.